పచ్చిపులుసు వేసి చూపిస్తాను. అది తెలంగాణ స్టైల్ పచ్చిపులుసు. చూడండి ఒకసారి. ఫస్ట్ పచ్చిమిరపకాయలను ఇలా కాల్చుకోవాలి. నేను ఇంతకుముందే ఆల్రెడీ కొంచెం కాల్చి పెట్టాను. ఇంకా కొంచెం ఇంకా అందులో పులుసులను వేసి బిసుకుతే బాగుంటుంది, కానీ చిన్నపిల్లలు ఉన్నోళ్ళకి కష్టం. అందుకని ఇలా మిక్సీలో వేసుకోండి, చెయ్యిలు మండుతాయి కాబట్టి. మిక్సీలో వేసి దీనిలో ఎల్లిపాయలు 2-3 ఎల్లిపాయలు వేయండి. తర్వాత కొంచెం జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టండి. అలా ఫస్ట్ మనము ఇప్పుడు చింతపులుసు మాత్రము ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి. కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసి ఇలా వేసుకున్నట్టయితే మనకు మంచిగా టేస్ట్ బాగుంటుంది. పచ్చిపులుసు ఇట్లా ఇలా నలవాలి. తర్వాత ఈ మిరం, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్త అండి, స్పూన్ తోటి వేసుకోండి, ఎందుకంటే పాపం ఇబ్బంది పడతారు. ఇలా పోపు తీసుకొని జీలకర్ర, ఆవాలు, జీలకర్ర వేసేసి కరివేపాకు వేయండి. కొంచెం చక్కెర కూడా వేసుకోండి కొంచెం, ఎందుకంటే పులుపు తినని వాళ్ళు కూడా ఉంటారు కదా చిన్నపిల్లలు. మీ ఇష్టం, అది మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కర్రీ అంటే బెండకాయ ఫ్రై చేసినండి. కర్రీ మాత్రం బెండకాయ ఫ్రై. దీనికి కాంబినేషన్ పచ్చిపులుసు అయితేనే బాగుంటుంది కదా, అందుకే బెండకాయ ఫ్రైకి కాంబినేషన్ పచ్చిపులుసు.